ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో నుండి ఒక ప్రాముఖ్యమైన సంగతిని ధ్యానము చేద్దాము. అదేమిటి అంటే, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, లేదా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని ఉండబోచున్న దానికోసము ఎదురుచూచుచున్నాము. పౌలుగారు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని హెబ్రీ సంఘానికి తెలియచేస్తున్నాడు. అదేమిటంటే, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. దీనినే మరికొందరు భక్తులు కూడా తెలియచేశారు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునయ్యున్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము, నా మోకు చెవియొగ్గము, నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటివాడను, నా పితరులందరివలే నేను పరవాసినయున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-4 వచనాలు, మీ హృదయమును కలవరపడన ఈకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నాడు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియును అని చెప్పాను. ఈ వాక్యాలు అన్నీ తెలియచేస్తున్న విషయం ఒక్కటే, మనకు ఈ లోకం శాశ్వతము కాదు. మనము ఏదో ఒక రోజు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే, అంటే చనిపోవలసిన వారమే. ఎవరము మరణమును తప్పించుకోలేము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఈ లోకంలో ఎంత ధనము కలిగి ఉన్నా, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తివి అయినా లేదా నిరుపేదవి అయినా మరణమును తప్పించుకోవడము అసాధ్యము. అయితే ఆ లోకమును విడిచిపెట్టే దినము సమీపించకముందే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. వాటిలో కొన్నిటిని మీకు తెలియచేస్తున్నాను. మొదటిగా, పశ్చాత్తాపములో స్థిరపడుట. అపుస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31వ వచనము, ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగాలి. 2 క్రీస్తులో విశ్వాసము కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, యేసు క్రీస్తును మన ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి విశ్వాసములో నిలిచి ఉండాలి. 3 పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం గడపడం. హెబ్రీయులకు 12వ అధ్యాయము 14వ వచనము, పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు. పాపముల నుండి దూరంగా పరిశుద్ధ జీవితం గడపాలి. 4 దేవుని చిత్తప్రకారం మంచి క్రియల్లో నడుచుకొనుట. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, మనం క్రీస్తుయేసునందు సత్కార్యములు చేయుటకై సృష్టింపబడిన వారమయున్నాము. దేవుడి ఇచ్చిన అవకాశములో మంచి పనులు చేసి ఇతరులను ఆశీర్వదించాలి. 5 విశ్వాసములో నిలిచి మంచి పోరాటము పోరాడి పరుగు తుద ముట్టించాలి. రతిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 మరియు 8 వచనములు, నేను మంచి పోరాటము పోరాడితిని, పరుగు పూర్తి చేసితిని, విశ్వాసమును కాపాడితిని. ఇక నుండి నీతి యొక్క కిరీటం నాకై సిద్ధమై ఉన్నది. జీవిత పందెంలో విశ్వాసమును కోల్పోకుండా చివరి వరకు నిలబడాలి. 6 ఇతరులతో శాంతి కలిగించుట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము, మీ వలన సాధ్యమైనంతవరకు అందరితో సమాధానముగా నుండుడి. మనకు ఉన్న విభేదాలు కక్షలు విడిచి శాంతితో జీవించాలి. పరలోక పట్టణమును ఆశించి ఎదురుచూడుట. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము, మనకు ఇక్కడ నిలువరమైన పట్టణము లేదుగాని రాబో పట్టణమును మనము ఆశతో ఎదురుచూచుచున్నాము. మన దృష్టి భూమ్యాధిపత్యాల మీద కాకుండా పరలోక పట్టణం మీద ఉండాలి. సారాంశం, ఈ దేహమును విడిచిపెట్టే ముందు 1 పశ్చాత్తాపం, 2 క్రీస్తులో విశ్వాసం, 3 పవిత్ర జీవితం, 4 మంచి క్రియలు, 5 విశ్వాస పోరాటం పూర్తి చేయడం, 6 శాంతి కలిగించడం, 7 పరలోక ఆశతో జీవించడం. ఇవన్నీ బైబిల్ మనకు నేర్పుతున్నవి. దేవుని కృప మీకు తోడై ఉంది, నడిపించునుగాక.
ప్రభువు సేవలో మీ సోదరుడు అనిల్ కుమార్, అద్దేపల్లి, ఫెయిత్ వే కమ్యూనిటీ అవుట్రీచ్ మిషన్ ఇండియా. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో నుండి ఒక ప్రాముఖ్యమైన సంగతిని ధ్యానము చేద్దాము. అదేమిటి అంటే, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, లేదా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని ఉండబోచున్న దానికోసము ఎదురుచూచుచున్నాము. పౌలుగారు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని హెబ్రీ సంఘానికి తెలియచేస్తున్నాడు. అదేమిటంటే, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. దీనినే మరికొందరు భక్తులు కూడా తెలియచేశారు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునయ్యున్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా నా ప్రార్థన ఆలంకిపుము, నా మోకు చెవియొగ్గము, నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటివాడను, నా పితరులందరివలే నేను పరవాసినయున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-4 వచనాలు, మీ హృదయమును కలవరపడన ఈకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నాడు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియును అని చెప్పాను. ఈ వాక్యాలు అన్నీ తెలియచేస్తున్న విషయం ఒక్కటే, మనకు ఈ లోకం శాశ్వతము కాదు. మనము ఏదో ఒక రోజు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే, అంటే చనిపోవలసిన వారమే. ఎవరము మరణమును తప్పించుకోలేము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఈ లోకంలో ఎంత ధనము కలిగి ఉన్నా, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తివి అయినా లేదా నిరుపేదవి అయినా మరణమును తప్పించుకోవడము అసాధ్యము. అయితే ఆ లోకమును విడిచిపెట్టే దినము సమీపించకముందే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. వాటిలో కొన్నిటిని మీకు తెలియచేస్తున్నాను. మొదటిగా, పశ్చాత్తాపములో స్థిరపడుట. అపుస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31వ వచనము, ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగాలి. 2 క్రీస్తులో విశ్వాసము కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, యేసు క్రీస్తును మన ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి విశ్వాసములో నిలిచి ఉండాలి. 3 పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం గడపడం. హెబ్రీయులకు 12వ అధ్యాయము 14వ వచనము, పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు. పాపముల నుండి దూరంగా పరిశుద్ధ జీవితం గడపాలి. 4 దేవుని చిత్తప్రకారం మంచి క్రియల్లో నడుచుకొనుట. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, మనం క్రీస్తుయేసునందు సత్కార్యములు చేయుటకై సృష్టింపబడిన వారమయున్నాము. దేవుడి ఇచ్చిన అవకాశములో మంచి పనులు చేసి ఇతరులను ఆశీర్వదించాలి. 5 విశ్వాసములో నిలిచి మంచి పోరాటము పోరాడి పరుగు తుద ముట్టించాలి. రతిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 మరియు 8 వచనములు, నేను మంచి పోరాటము పోరాడితిని, పరుగు పూర్తి చేసితిని, విశ్వాసమును కాపాడితిని. ఇక నుండి నీతి యొక్క కిరీటం నాకై సిద్ధమై ఉన్నది. జీవిత పందెంలో విశ్వాసమును కోల్పోకుండా చివరి వరకు నిలబడాలి. 6 ఇతరులతో శాంతి కలిగించుట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము, మీ వలన సాధ్యమైనంతవరకు అందరితో సమాధానముగా నుండుడి. మనకు ఉన్న విభేదాలు కక్షలు విడిచి శాంతితో జీవించాలి. పరలోక పట్టణమును ఆశించి ఎదురుచూడుట. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము, మనకు ఇక్కడ నిలువరమైన పట్టణము లేదుగాని రాబో పట్టణమును మనము ఆశతో ఎదురుచూచుచున్నాము. మన దృష్టి భూమ్యాధిపత్యాల మీద కాకుండా పరలోక పట్టణం మీద ఉండాలి. సారాంశం, ఈ దేహమును విడిచిపెట్టే ముందు 1 పశ్చాత్తాపం, 2 క్రీస్తులో విశ్వాసం, 3 పవిత్ర జీవితం, 4 మంచి
క్రియలు 5 విశ్వాస పోరాటం పూర్తి చేయడం, 6 శాంతి కలిగించడం, 7 పరలోక ఆశతో జీవించడం. ఇవన్నీ బైబిల్ మనకు నేర్పుతున్నవి. దేవుని కృప మీకు తోడై ఉంది, నడిపించునుగాక. ప్రభువు సేవలో మీ సోదరుడు అనిల్ కుమార్, అద్దేపల్లి, ఫెయిత్ వే కమ్యూనిటీ అవుట్రీచ్ మిషన్, ఇండియా.